హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి చిక్కుడుకాయ వేపుడు ఎలా చేయాలో చూపించబోతున్నా. రసంలోకి కానీ, సాంబార్‌లోకి కానీ, సైడ్‌గా నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మనం కావాలనుకుంటే రైస్‌లో కూడా కలుపుకొని తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో నా స్టైల్‌లో చూపిస్తాను. వచ్చేయండి. ముందుగా ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఉల్లిపాయలు లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి శుభ్రం చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసి కొంచెం పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. మనం ముందుగా కుక్ చేయలేదు కాబట్టి ఇలా కొంచెం టైం అనేదే పడుతుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులో మీ టేస్ట్‌కి తగినంత కారం, కొబ్బరి పొడి వేసుకుని కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చిక్కుడుకాయ వేపుడు రెడీ. దీని ఫుల్ లెంత్ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, చెక్ చేసేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.